అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ, అభివృద్ధి అంటే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు. నగర అభివృద్ధితో పాటు ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ సుపరిపాలన దిశగా అడుగులు వేస్తూ గత ప్రభుత్వంలో కుంటుపడిన అభివృద్ధిని 1.5 సంవత్సర కాలంలో చేసి చూపించి అభివృద్ధి ప్రదాతగా నిలిచిన మహోన్నత వ్యక్తి మన దామచర్ల జనార్దన్ రావు గారు. విద్యుత్ రంగంపై కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యుత్ వెలుగులు నింపుతూ నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందుతున్న శాసనసభ్యులు మన డీజే. ఒంగోలు నగరాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు. ఒంగోలు నియోజకవర్గం సముద్ర తీర ప్రాంతంలో నిరంతరం విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని తెలుసుకొని ఆ ప్రాంత ప్రజల ఇబ్బందులను గమనించి సముద్ర తీర ప్రాంతంలో 4 కోట్ల రూపాయలు వెచ్చించి తుప్పు పట్టిన వైర్లను తొలగించి కొత్త వైర్లు ఏర్పాటు చేయడంతో పాటు పొడవైన స్తంభాలు నిర్మించడం ద్వారా ఆ ప్రాంతంలో విద్యుత్ సమస్యలు తొలగించి వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. దీనితో పాటు ఒంగోలులోని శివారు ప్రాంతాలలో నిరంతరం విద్యుత్ సమస్యలు ఏర్పడటంతో ప్రజల ఇబ్బందులను గమనించి వాటి పరిష్కారం కోసం 5 కోట్ల రూపాయలతో ఒంగోలు వెంకటేశ్వర కాలనీలో విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో 5 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ ఏర్పాటు చేసేందుకు భూమి పూజ చేశారు. నాయుడుపాలెంలో 5 కోట్ల రూపాయలతో నూతనంగా సబ్స్టేషన్ ఏర్పాటు, నియోజకవర్గంలో మరమ్మతులకు గురైన స్తంభాలకు 2 కోట్ల రూపాయలు, కండక్టర్ వైరుకు 1 కోటి రూపాయలు, ట్రాన్స్ఫార్మర్ మార్పు కోసం 4 కోట్ల రూపాయలు, ఒంగోలు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు విద్యుత్ శాఖ నగరపాలక సంస్థను సమన్వయం చేసి సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి 11 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించిన ఘనత శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికే దక్కింది. ఒక్క విద్యుత్ రంగానికి ఇన్ని కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి పనులు నిర్వహించడమే కాకుండా నగర సుందరీకరణలో భాగంగా రోడ్ల విస్తరణ పనులు, డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం, మంగమ్మ కాలేజీ వద్ద పైలాన్ ఏర్పాటు, కిమ్స్ ఆసుపత్రి ప్రాంతంలో ఒంగోలు గిత్తల బొమ్మల నిర్మాణం, పార్కు అభివృద్ధికి వేగంగా పనులు జరుగుతున్నాయి. ముందు చూపుతో పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు చేపట్టి నగరాన్ని వర్షపు నీటి ముంపు నుంచి కాపాడి ప్రజల ఆరాధ్య నాయకుడిగా జేజేలు అందుకుంటున్నారు మన డీజే. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నగరంలో ఒక్క రోజులో 5,000 మొక్కలు నాటి అపర అశోక చక్రవర్తిగా కీర్తిని గడించారు మన దామచర్ల జనార్దన్ రావు గారు. ట్రంకు రోడ్డు విస్తరణ పనులు, కొత్తపట్నం బస్టాండు సెంటరు ఆధునీకరణ పనులు ఆయన ఆలోచనలో నుంచి వచ్చిన అభివృద్ధి ప్రణాళికలు. 1.5 సంవత్సర కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మన నాయకుడు 5 ఏళ్లలో ఒంగోలు నియోజకవర్గ రూపురేఖలు మార్చే అభివృద్ధి ప్రదాత ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి అభినందనలు తెలియచేస్తున్నాం.